ప్రస్తుతం మనం హైమాక్స్ దగ్గర థియేటర్ దగ్గర ఉన్నాం. ఈ మధ్యకాలంలో మనం చూస్తాం ఐబొమ్మ రవి సినిమాలు పైరసీ చేస్తున్నాడని పోలీసులు కూడా అరెస్ట్ చేసిండ్రు. దానికి సంబంధించిన ఇష్యూ నడుస్తూనే ఉంది. కారణం ఏంటంటే సినిమాలు పైరసీలు చేస్తూ సినీ ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాడు, నిర్మాతలు నాశనం చేస్తున్నాడు ప్రధానమైన వార్త. అయితే ఐబొమ్మ రవికి అనూహ్యంగా ప్రజల మద్దతు, ప్రేక్షకుల మద్దతు కూడా వస్తుంది. ఎందుకంటే సినిమా రేట్లు, థియేటర్ల రేట్లు అడ్డగోలుగా పెంచడం, పార్కింగ్ రేట్లు, తినుబండాల రేట్లు పెంచడం అనేది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తూ ఐబొమ్మ రవికి మద్దతు కూడా ప్రకటిస్తారు. అందులో భాగంగా ఈరోజు ట్యాంకు మట్టి దగ్గర ఉన్నటువంటి ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఈరోజు మనం చూస్తే ఒకసారి సినిమా హాళ్లలో టికెట్లు, స్నాక్స్, పార్కింగ్ రేట్లు నియంత్రించాలని సంతకాల సేకరణ PYL అంటే ప్రోగ్రెస్ యూత్ లీగ్ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేస్తున్నారు. నాకు తెలిసి భారీ స్థాయిలోనే సంతకాల సేకరణ జరుగుతుంది. మనం చూస్తున్నాం చాలా రోజుల నుంచి ఈ టికెట్ల రేట్ల అంశం చాలా ఇష్యూగా మారింది. చాలా మంది సామాన్యులు, ఎందుకంటే సినిమా చూడడం అనేది ఎక్కువ శాతం సామాన్యులే చూస్తారు. సామాన్యులు చాలా తక్కువ శాలరీలు కూడా ఉంటాయి. అలాంటి వ్యక్తులకు పార్కింగ్ ఫీజు వసూలు చేయడం, లేకపోతే సినిమా థియేటర్లలో తినుబండాలను ఎక్కువ రేట్లు పెంచడం, సినిమా టికెట్ రేట్లు అడ్డగోలుగా పెంచడం వల్ల వాళ్ళు కూడా చాలా బాధపడుతున్న పరిస్థితి. ఈ ఆధ్వర్యంలో ఈరోజు ఈ PL ప్రోగ్రెస్ యూత్ లీగ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ అభిప్రాయం సేకరిస్తున్నారు. మన దగ్గర గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నాడు కృష్ణ గారు. ఎట్లా చూస్తారు ఈ కార్యక్రమం చేపట్టడానికి ప్రధాన కారణం ఏంది, ఏం చెప్తారు? మేము ఈ కార్యక్రమం చేపట్టడం ప్రధాన కారణం, ఈరోజు ఒక సామాన్య కుటుంబం సినిమా చూసే పరిస్థితి లేదు. ఒకవైపు రాష్ట్రంలో వేలాదిగా కోట్లాదిగా రూపాయలు దండుకుంటున్నటువంటి ఈ సినిమా మాఫియా పైన ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం అనేది ఈరోజు మా ఒక ఉద్యమ ప్రస్థానం. ఎందుకోసం అంటే రాష్ట్రంలో ఒక సామాన్య కుటుంబం సినిమా చూడాలంటే 3,000 నుంచి 5,000 ఖర్చు అవుతా ఉన్నది. ఇది దేనికోసం అంటే ఈ థియేటర్లలో ఇప్పుడు ఈ రోజు మేము ఐమాక్స్ లో థియేటర్ లోపలికి వెళ్ళి చూసాము. ఒక పాప్కార్న్కి 100 రూపాయలు ఉండే పాప్కార్న్ బయట ఇప్పుడు 500 నుంచి 1000 రూపాయలు పాప్కార్న్ పెట్టే పరిస్థితి వచ్చింది. దేనికోసం ఈ ప్రభుత్వ నియంత్రణ లేదంటే ఈ సినిమా మాఫియాకు వత్తాసు పలుకుతూ వాళ్ళకు మద్దతు ఇస్తా ఉన్నారా ఈ సమాజం ప్రభుత్వం మాకు చెప్పాలి. ఎందుకోసం అంటే రాష్ట్రంలో నిన్న మేము సంధ్య థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది ఒక థియేటర్ మూగబోసిపోయింది, అసలు మంది లేరు, ఎవరు ఎందుకోసం లేరు. దానికోసం మేము ప్రజలందరికీ సహకారం అందించాలి, ప్రజలందరూ సినిమా చూడాలి, ప్రజలందరూ వినోదం పొందాలనే ఈరోజు మా ఉద్యమం సంధ్య థియేటర్ సహకారం ఉద్యమం ప్రస్థానం నాంది పలికాము. ఈరోజు ఐమాక్స్ థియేటర్ దగ్గర సంతకాల సేకరణ చేపిస్తా ఉన్నాం. అంటే ప్రధానంగా ఆరోపణలు కూడా వస్తున్నాయి, ఇట్లా పైరసీ చేస్తే అసలు సినిమాలు తీయడమే బంద్ అవుతుంది కదా, మరి దానికి ఏం చెప్తారనే ఒక వార్త కూడా వస్తుంది. అంటే పైరసీ చేయడానికి కారణం ఏంటిదండి? మీరు ఒకటి ఆలోచన చేయాలి. సినిమా పైరసీ చేయడానికి కారణం ఏంటిది, ఎందుకోసం జరుగుతున్న ఆలోచన చేశారా? ఈ రోజు ఐబొమ్మ రవికి ఆ మద్దతు రావడం తను చేసింది తప్పు, ఆ తప్పు చేసిన అతను కూడా ప్రజల మద్దతు వస్తూ ఉంది. దాని గురించి కూడా ఆలోచన చేయాలిగా, దేనికోసం వాళ్ళు మద్దతు ఇస్తా ఉన్నారండి. చూడండి, ఒకళ్ళు ఈ రోజు ఐమాక్స్ థియేటర్కి వెళ్తే ఆ పరిస్థితి అర్థమవుతుంది. ఒక వ్యక్తి సినిమాకి రావాలంటే ఈ రోజులలో ఒక 1000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. దేనికోసం అంటే మీరు ఆ సినిమా వ్యవస్థకు, ఆ సినిమా మాఫియాకు మద్దతుగా ఉంటూ ఆ దోపిడీకి మద్దతు ఉన్న ప్రభుత్వం ఈరోజు తగిన బుద్ధి చెప్పడం కోసం మా యువతగా ఈరోజు ఈ దీనికి సహకారానికి ఈ ఉద్యమానికి స్వీకారం చుట్టాము. అంటే ప్రధానంగా చెప్పండి, ప్రభుత్వ లోపం ఉందంటారా, సినీ ఇండస్ట్రీ లోపం ఉందంటారా, అంటే ఏం చెప్తారు? 100% ప్రభుత్వం లోపం ఉంది. ఆ రోజు అసెంబ్లీ శాఖ చెప్పినటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ గారు ఈ రోజు బెనిఫిట్ షోలు వేస్తలేడా? వేస్తుండు. ఎందుకు వేస్తుండు అంటే నువ్వే సాక్షిగా చెప్తావు, అసెంబ్లీ సాక్షిగా చెప్పింది నువ్వే, మళ్ళీ చేసేది నువ్వే. ఈరోజు చూడండి, ఇక్కడే ఉన్నది ఈ పార్కింగ్ ప్లేస్ ప్రభుత్వం, ఇది అంత ప్లేస్, ఇది ఎవరు సొమ్ము, అంత పబ్లిక్ సర్వీస్ ఫ్రీ అద్దా? వాళ్ళు ఎందుకు డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు? పేడ్ పార్కింగ్ ఎందుకు, ఎవరి కోసం వసూలు చేస్తా ఉన్నారు? దీనిపై ప్రభుత్వం ఆలోచన చేయాలి కదా. ఎందుకోసం ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు? దానిపైన దృష్టి పెట్టాలని మేము అడుగుతా ఉన్నాం. అంటే ఇంకోటి ప్రధానంగా వార్త ఏంటంటే ఐబొమ్మ రవి అట్లా పైరసీలు చేయడం వల్ల సినీ ఇండస్ట్రీ దాదాపు 3,000 కోట్లకు పైగా నష్టపోయింది. అంటే కార్మికుల జీవితాలను నాశనం చేయడమే కదా అనేది కూడా వార్తలు వస్తాయి. 100% కార్మికుల జీవితాలు నాశనం చేసేది సినీ పెద్దలే. వాళ్ళ అవసరాలకు వాడుకొని ఈరోజు ఆ సినీ ఉన్నటువంటి పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి
వర్కర్లందరినీ కూడా వాడుకొని తప్ప కానీ ఇది ఎవరు చేయట్లేదు. ఐబొమ్మ లాంటి వెబ్సైట్లు ఎందుకోసం వస్తున్నాయి, సామాన్య ప్రజలు రావట్లేదు అని కదా సినిమాకి ఎందుకు వస్తలేరు? టికెట్ రేట్లు పెంచుతారుగా, టికెట్ రేట్లు నియంత్రణ లేదు, ఇష్టానుసారంగా ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు నియంత్రణ లేకుండా తినుబండరాల పైన పెడితే ఎవరు వస్తారు? సామాన్య ప్రజలు ఈరోజు సినిమాకు పోయే పరిస్థితి ఉందా? నేను ఇప్పటి వరకు ఐమాక్స్ సినిమాకి చూడలేదు. ఎందుకు చూడలేదు? దేనికోసం చూడలేదు? వాళ్ళ నియంత్రణ లేదు. అక్కడ ప్రభుత్వం ఒక పట్టిక తీసుకురావాలి. ఒక రైతుకు ఎలాగైతే మేము ఈ రకంగా తీసుకుంటున్నామో, ఈ రేట్ అయితే ఇస్తున్నామో అదే రేటు ఈ ప్రభుత్వం ఈ దోపిడికి నియంత్రణ పెట్టాలని మేము ఈరోజు ఉద్యమం చేస్తూ ఉన్నాం. అంటే ఇంకో వాదన కూడా వస్తుంది, టికెట్ రేట్లు పెంచినప్పుడు తిను బండారాల రేట్లు పెంచినప్పుడు ఎందుకు పోతున్నారు? అవసరం లేదు కదా, రేట్లు పెంచినప్పుడు ఎందుకు పోవాలంటున్నారు? అది కరెక్ట్ కాదు. ఎందుకోసం అంటే ప్రజలు వాళ్ళ ఆహ్వాదంగా వాళ్ళు చూడాలనుకుంటారు, చలనచిత్రం ఆహ్వానించాలనుకుంటారు, వాళ్ళ ఆనందం పొందాలనుకుంటారు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా దాన్ని ఆస్వాదిస్తారు. కాబట్టి అది చూడాల్సిందే. దాన్ని అట్లా అనడం కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు ఎవరికైనా ఉంటుంది సార్, ఇప్పుడు మీకైనా మాకైనా ఉంటుంది కదా, ఎవరికైనా ఒక సినిమా చూడాలి, ఆ సినిమాలో ఏమి మనం ఆహ్వానించాలని ఉంటుంది కదా. కాబట్టి దాన్ని అట్లా అనడం కరెక్ట్ కాదు. దీనికి విషయంలో మేము ప్రజలు కరెక్ట్ మద్దతునే ఉంటాం. మేము అంటే ఇప్పుడే సంతకాల సేకరణ చేసారా, గతంలో కూడా చేసినారా మీరు? గతంలో కొన్ని సంతకాల సేకరణ చేయలేదు, కొంతమందికి వినతి పత్రాలు లాంటి ఇచ్చినాం. ఈ ఉద్యమాన్ని చేస్తాం, మరి మేము పట్టించుకోకపోతే అనుకున్నాం. ఆ ఉద్యమాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. ఈ ఉద్యమాన్ని మేము దీనికే ఈ నుండి శ్రీకారం చుట్టాము. ఒక పివైఎల్ ఇన్ఛార్జిగా మీరు అంటే ఏముంటుంది మీ కార్యక్రమం? మళ్ళీ మా కార్యక్రమం హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని థియేటర్ల దగ్గర సంతకాల సేకరణ తీసుకొని సినీ పెద్దలైనటువంటి దిల్ రాజు గారు కానీ, లేదనంటే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కానీ, లేదనంటే మంత్రి శాఖ మంత్రులు సీఎం గారు కానీ, లేదంటే మంత్రులు కానీ వీళ్ళందరినీ కూడా కలుస్తాం. ఈ ఉద్యమం ఇప్పుడు ఇంతటితో ఆగే ఉద్యమం కాదు. దాదాపుగా ఈ రెండు మూడు నెలల బట్టి మేము ఈ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టాం. పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటాయి. ఒక తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని థియేటర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని శ్రీకారం చుడతాం. మీరేం చెప్తారండి? ఈరోజు మేము సెకండ్ డే, నిన్న సంధ్య థియేటర్ దగ్గర సంతక సేకరణ మొదలెట్టాము. ఈరోజు రెండవ రోజున ఐమాక్స్ థియేటర్ దగ్గర కూడా సంతక సేకరణ. వేలాది మంది మాకు ప్రేక్షకులు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు తీసుకున్న కార్యక్రమం చాలా మంచిది, మీ తరపున మేము ఉంటాం మీకు అండగా అని చెప్పేసి మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, స్పందిస్తూ ఉన్నారు. అలాగే ప్రజల నుంచి ఎవరు అడగలేదు, ఈ ఆర్గనైజేషన్ అడుగుతూ ఉంది అని చెప్పేసి వాళ్ళ ఆనందాలు మాతో చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, థియేటర్లో తినుబండరాల పైన అధిక ధరలు తీసుకుంటున్నారు. అది తీసేయాలి. అధిక ధరలు మినిమం రేటు బయట 30 రూపాయలు ఉన్నది 300 తీసుకుంటున్నారు. మరి 20 రూపాయలు ఉన్నది 400 తీసుకుంటారు. అంటే ఇష్టానుసారంగా వాళ్ళు రేట్లు కేటాయించుకుంటారు ఎంఆర్పి అని చెప్పేసి. ప్రధానంగా ప్రేక్షకుల యొక్క అభిప్రాయం వాళ్ళు ఆదరిస్తున్నారు కాబట్టి మేము బడ్జెట్ ఎక్కువ పెట్టి సినిమాలు తీస్తున్నాం, వాళ్ళకు అనుగుణంగానే సినిమాలు తీస్తున్నాం. మరి బడ్జెట్ పెట్టినప్పుడు మేము కూడా తీసుకోవాలి కదా రిటర్న్గా. మరి దాని గురించి రేట్లు పెంచిన వాళ్ళు చెప్తారు. ప్రేక్షకులు ప్రజలు ఏనాడు కూడా మాకు ఈ విధంగా కావాలని ఎక్కడ డిమాండ్ చేసిన దాఖలాలు లేవు, ఎక్కడ కూడా అడిగినది లేదు. సినిమా వాళ్ళు ఎలా తీస్తే అలా చూస్తూ ఉంటారు, ఎవరు డిమాండ్ చేయట్లేదు. అంటే వాళ్ళు ఆదర్శవంతమైన స్టోరీ చూసుకుంటారు, ఏదైనా చూస్తే మాకు ఆహ్లాదకరంగా ఉండాలి అని చెప్పేసి అదే ఒక ఉద్దేశంతోనే వస్తారు. కానీ దాన్ని అడ్డు పెట్టుకొని సినిమా థియేటర్లలో అడ్డగోలుగా వసూలు చేస్తూ ఉన్నారు తినుబండరాల పైన. అదేవిధంగా పార్కింగ్ వ్యవస్థ మారట్లేదు. పార్కింగ్ ఉచితంగా పెట్టాలి. ఎందుకు కాంప్లెక్స్లు కడుతున్నారు? ఉచిత పార్కింగ్ ఎందుకు పెట్టలేకపోతున్నారు? వేల కోట్లు పెడుతున్నారు ఒక బిల్డింగ్కు. ఉచిత పార్కింగ్ పెట్టుకోమానండి, 2 ఫ్లోర్లు ఉచిత పార్కింగ్ పెట్టామానండి. పార్కింగ్ పెట్టలేని పరిస్థితి. అంటే నిబంధనలు పాటించలేకపోతున్నారు. మరి అధికారులు ఏం చేస్తున్నారు? జిహెచ్ఎంసీ నిబంధనల ప్రకారంగా ఉచిత పార్కింగ్ ఇవ్వాలి, వాటర్ ఉచితంగా ఉంచాలి. మరి పబ్లిక్ ఎలాంటి వెసులుబాటు లేకుండా మీరు అన్నిట్లో వసూలు చేసుకుంటూ పోతూ తినుబండల పైన వేలు వసూలు చేస్తూ ఉన్నారు. ఒక ఫ్యామిలీ వస్తే 3000 నుంచి 5000 వసూలు అవుతున్నాయి. అంటే ప్రధానంగా ఐబొమ్మ రవికి ఈ మధ్యకాలంలో మద్దతు పెరిగింది. అంటే అట్లా మద్దతు ఇవ్వడం వల్ల సినిమాలే తీయము, అట్లా మద్దతు ఇస్తే పైరసీ ఇంకా ఎక్కువ చేస్తాడు, దానివల్ల కార్మికుల జీవితాలు నష్టం అవుతాయి కదా అంటున్నారు. పైరసీ రావడానికి కారణమే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. ఎందుకంటే వేల కోట్లు పెట్టేసి హీరోయిన్లకు డబ్బులు ఇస్తూ ఉన్నారు. కోట్లలో ఎవరు ఏమంటున్నారు? వాళ్ళకు ఎవరు ఏమన్నారు? ప్రజలు అడగలే కదా. యథార్థ సంఘటనలకు ఆదరణ ఉన్నంత మరి మీరు సినిమాలకు లేదు, కమర్షియల్ సినిమాలకు లేదు. అది యథార్థ సంఘటనలు తీస్తున్నటువంటి సినిమాలకు ఈరోజు లేనప్పుడు వాళ్ళు లక్షల్లో తీస్తున్నారు, వీళ్ళు కోట్లలో తీస్తున్నారు. వాళ్ళ సినిమాలు కూడా ఆడలేని పరిస్థితిలో ఉంది ఈరోజు. అంటే ఆ సినిమాలు చూడడానికి పేద ప్రజలకు అవకాశం లేదు. పైరసీ చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు జనాలు, కంపల్సరీ ప్రజలు మొగ్గు చూపిస్తారు. పైరసీ చేసే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని అరెస్ట్ చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. రేట్లు ఇవన్నీ తినుబండల రేట్లు ఇవన్నీ పెంచినప్పుడు, సినిమా రేట్లు పెంచినప్పుడు టికెట్ రేట్లు చూడకుండా ఎవరు చూడమన్నారు అనేది కూడా వాదనలు వస్తున్నాయి. దానికి అయితే
చూడకుండా అంటే అదే కదా అహంకారంతోనే ప్రభుత్వం వాళ్ళ అండ చూసుకొనే ఈ విధంగా వసూలు చేస్తూ ఉన్నారు. అదే మేము అడుగుతున్నాం. ప్రజలు అడగలేరు, వాళ్ళు చెప్పుకుంటారు. గొంతైతే అడిగితే ఏం చేస్తారు, వాళ్ళని కొట్టేస్తారు. బండి ఆపనియారండి. సినిమా థియేటర్ దగ్గర 2 నిమిషాలు బండి కూడా ఆపనియారు. వాడు కట్ట పట్టుకొని వస్తాడు. వాడు ఏమైనా క్వశ్చన్ చేసినట్టే వాడిని కొడతాడు కూడా. అంటే సినిమా యజమాన్యము, ఆ థియేటర్ యజమాన్యం కూడా మొండి వైఖరి వహిస్తూ ఉంది. ఎందుకంటే మేము కళ్ళారా చూసిన వాళ్ళము, ప్రేక్షకుల నుంచి మేము తెలుసుకున్న వాళ్ళము, సర్వేలో తేలినటువంటి సమస్య పైననే మేము ముందడిగేసాము. దీన్ని మేము ఖండిస్తాం. నియంత్రించాలి, కంపల్సరీ రేట్లను తగ్గించాలి. అదేవిధంగా పార్కింగ్ ఉచితంగా ఉండాలి, వాటర్ వెసులుబాటు ఇవ్వాలి ఉచితంగా. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా దాడులు చేయాలి, ఇలాంటి వసూలు చేసే థియేటర్ల పైన దాడులు చేయాలి. మరి క్లైమాక్స్ థియేటర్లలో, ఐమాక్స్ థియేటర్లలో వసూలు చేస్తున్నటువంటి చిన్న థియేటర్లో కూడా స్టార్ట్ అయింది. చిన్న థియేటర్లలో కూడా అది లేదనుకొని ప్రజలు పోతే అక్కడ బుక్ అయిపోతున్నారు. అయ్యో నేను వచ్చేసినా కదా అని చెప్పి. అంటే అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఈ పైరస్లకు ఆకర్షితులవుతారు, చూస్తారు, చూడక తప్పదు కదా. అంటే ప్రధానంగా కొన్ని వార్తలు వస్తున్నాయి, ఈ సినీ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు తీయడంలో రాజమౌళి ఇది నేర్పించిండు, ఆయన వల్లనే ఇట్లా బడ్జెట్ పెరుగుతుందని కూడా అంటారు. నిజమేనా అది? ఇది అయితే వాస్తవమే. రాజమౌళి లాంటి వాళ్ళు ఏదైతే ప్రభుత్వాల సహకారం తీసుకొని వాళ్ళ అండ తీసుకొని ఆయన కోట్లల్లో బడ్జెట్లు పెట్టి తీస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఉన్నతమైనటువంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు 1000 కోట్లు ఎవరికి పెట్టమంటున్నారు? అంత ఆకర్షితమైన సినిమాలు ఎందుకు తీయమంటున్నారు? ఎవరు అడగలేదే. ఎందుకు మీరు ప్రీమియర్ షోలు వేస్తున్నారు? ఇష్టానుసారంగా పెడతా ఉన్నారు ఖర్చులు. అవసరం లేదని మేము అలాంటి సినిమాలకు ఆకర్షితులు కావద్దు. ప్రజలు ఇక్కడి నుంచి అయినా ప్రశ్నించాలి. అదేవిధంగా తినుబండరాలపైన మీరు ఎక్కడైనా ప్రశ్నించండి. మా ప్రోగ్రెస్ యూత్ లీగ్ నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది తప్పకుండా. మేము ఇంకోటి యూత్ ఉంటారు కదా చాలా మంది, ఎందుకు హీరోలను దైవం కంటే దేవుని కంటే ఎక్కువ పూజిస్తారు? యువత ఆకర్షితులవుతున్నారు. వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు లేకుండానే వాళ్ళు చదువు పైన దృష్టి పెట్టకుండా ఇలాంటి ఆకర్షిత డైలాగులకు వాళ్ళు సినిమా పక్కిలో వాళ్ళు ఒక వీడియోస్ వల్ల వాళ్ళ ఫ్యాన్స్ వల్ల వాళ్ళు రెచ్చిపోతూ ఆ విధంగా దారి తప్పిస్తున్నారు. అంటే యువతను దారి తప్పియడానికి సినిమా వాళ్ళు చేయడం మట్టుకే సమాజాన్ని చెడగొడుతున్నారు. అసలైన మెసేజ్ ఇవ్వలేకపోతుంది. సినిమా వాళ్ళు కూడా అసలైన మెసేజ్ ఇవ్వకుండా ఇష్టానుసారంగా వాళ్ళు ఏదో స్టోరీ రాసుకుంటున్నారు, తీస్తూ ఉన్నారు, 1000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. అంటే ఆకర్షితులను చేసేసి పాడు చేస్తున్నారు యువతని. ఈరోజు యువతని కాపాడుకునే బాధ్యత కూడా సినిమా ఆటో వాళ్ళకు ఉంది. అంటే హీరోలు కూడా కొన్ని వార్తలు వచ్చినాయి మనకు అప్పుడప్పుడు, మేము అంతగా ఎవరు అభిమానించమన్నారు, వాళ్ళను ఎవరు అభిమానిస్తారు, మా కోసం ఎందుకంత రక్తాలు చిందించాలనే వార్తలు కూడా వచ్చినాయి. వాళ్ళు మరి ప్రేక్షకులకు ఇప్పుడు అమాయకత్వమా లేకపోతే వాళ్ళ అతి అభిమానం అంటారు? ప్రేక్షకులకు అతి అభిమానం ఉంటుంది, అమాయకత్వం కూడా ఉంటుంది. కానీ అదే ఆధునికంగా తీసుకునే కదా వీళ్ళు స్టైలిష్ మెయింటైన్ చేస్తారు, దాన్ని హైలైట్ చేసి చూపిస్తారు. ఇప్పుడు స్మార్ట్ మొబైల్ వచ్చినాయి, దాంట్లో ఒక సీన్ చూసాక వాడు అదే డైలాగ్ కొడుతున్నాడు. ఆకర్షితులు అయిపోతున్నారు. అంటే వాళ్ళని దారి తప్పిస్తున్నారు. ఆకర్షితులు అంటే దారి తప్పే విధంగా ప్రవర్తిస్తుంది వ్యవస్థ. కాబట్టి ఆ రూట్ వెళ్తారు. వాళ్ళకి చెప్పేవాళ్ళే లేరు. ప్రభుత్వం ఏం చేస్తుంది? అవగాహన సదస్సులు పెట్టండి యూత్కి. ఎందుకు చైతన్యం చేయలేకపోతుంది? మరి మా సంఘాల లాంటి వాళ్ళు మేము చేస్తున్నాం, మా పనులు వదులుకొని చేస్తూ ఉన్నాం. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీకంటూ ఒక ప్రత్యేకత లేదా? మీరు చేయలేరా? దీనికి మీరు ప్రభుత్వం ప్రత్యేకంగా యువత పైన దృష్టి పెట్టి ఇలాంటి సమస్యల్ని మీరు దాడులు చేసేసి ఖండించాలని చెప్పేసి మేము గుర్తు. చెప్పండి, ఈ ఉద్యమాన్ని ఈ ప్రసాద్ హైమాక్స్ థియేటర్ వరకే ఆపుతున్నారా, ఇంకా ఉధృతం చేస్తారా? ఈ ఉద్యమాన్ని హైదరాబాద్ నడిబొడ్డున మొదలెట్టినాము. ఇక ఈ హైదరాబాద్ నగరంలో అన్ని థియేటర్లలో కూడా సర్వేలు చేసి ప్రజల నుంచి మేము సర్వే నిర్వహించుకొని ఆ క్లారిటీ తీసుకున్న తర్వాత ముందుకు వెళ్తాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసే అవకాశాలు ఉంటాయి. వినకపోతే పెద్ద ఎత్తున దాడులు కూడా చేస్తాము సినిమా ఆటోగ్రాఫ్ వాళ్ళపైన. మరో వ్యక్తి ఉన్నాడు, PYL ఇన్ఛార్జ్, మీరేం చెప్తారు? ఇక్కడ ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఉపాధ్యక్షుని సార్. నా పేరు బంగారు శ్రీనివాసు. సాధారణ మధ్యతరగతి ప్రజలు ఈరోజు ఒక సినిమా థియేటర్కి వెళ్ళి ఒక కుటుంబంతో సినిమా చూడాలంటే చాలా గగన పరిస్థితులు ఏర్పడుతున్నాయండి. దీనికి కారణం కేవలం డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు అంతా మమేకమై ప్రజల నడ్డి విరిచే విధంగా ఈరోజు అత్యధిక ధరలు, తినుబండారుల కాంచి మొదలు పెడితే పార్కింగు, సినిమా ఛార్జెస్ అన్నీ అత్యధికంగా వాళ్ళు ధరలు పెంచి సాధారణ ప్రజల నడ్డి విరిచే విధంగా ఈసారి యాజమాన్యం కూడుకున్నది. దీనికి వ్యతిరేకంగా మేము మా PYL నుంచి వందలాది ప్రజల నుంచి సంతకాల సేకరణ తీసుకున్నాము. నిన్న RTC X రోడ్ సంధ్య 35 mm, 70 mm తీసుకున్నాము. ఈరోజు ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్లో మా ప్రతినిధి బృందం వెళ్ళి ఆల్రెడీ లోపల సర్వే చేసింది. ఎక్కడ సర్వే చేసినా ఒకటే విధంగా వస్తుందండి, అధిక ధరలు. దీన్ని ఖచ్చితంగా తగ్గించే విధంగా మేము ఉద్యమాన్ని. ఇంకో వాదన వస్తుంది, ఇప్పుడు అధిక ధరలు ఉన్నాయి కదా సినిమా టికెట్ రేట్లో, లేకపోతే స్నాక్స్,
ఎవరు చూడమన్నారా అనే వాదన కూడా వస్తుంది. ఎవరైనా బలవంతంగా మిమ్మల్ని తోలుకొచ్చి తీసుకొచ్చి థియేటర్లో బలవంతం కూర్చోబెట్టి ఎవరు చూడమన్నారు, ఎవరైనా అట్లా బలవంతం చేస్తున్నారా అంటున్నారు. మీ బలవంతం చేస్తా అంటే ఎవరు చూడమనేది తప్పు కదా సార్. ఈరోజు సినిమా అనేది ఒక ఆహ్లాదకరమైన ఒక మనిషికి జీవితంలో ఒక వినోదాన్ని పంచే ఒక సినిమా అది. ఆ సినిమా చూడొద్దు అనడానికి వాళ్ళకి ఎవరికి కూడా అర్హత లేదు. కానీ ఉంటుంది, సినిమా చూడాలి. కానీ అధిక ధరలు పెంచి మీరు ఎలాగో సినిమాలు చూస్తున్నారని పబ్లిక్ యొక్క బలహీనతను, ఆ ప్రజల యొక్క బలహీనతను, వాళ్ళ వీక్నెస్ను అదునుగా చేసుకొని మీరు ఈ విధంగా థియేటర్లో రేట్లు పెంచితే ఇది చాలా తప్పు విషయం అని చెప్పి మేము తీవ్రంగా PVL నుంచి మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా నగరంలో ప్రతి ఒక్క ఏరియాలో ఏ ఏరియాలోనైతే అధిక థియేటర్లో అధిక రుసుము వసూలు చేసి తినుబండారాలకు రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఆ థియేటర్లో కంపల్సరీ మేము సర్వే చేసి ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామండి. వాస్తవంగా కూడా ఇప్పుడు ప్రభుత్వం పైన మీ పోరాటం లేకపోతే సినీ ఇండస్ట్రీ పైన? సినీ ఇండస్ట్రీ పైన ఫస్ట్, కాకపోతే దాని కొమ్ము కాస్తున్న ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నామండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి, ప్రజలకు అంత రేట్లు పెంచి ఈరోజు నిర్మాతలు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, మన దర్శకత్వం చేసే వాళ్ళంతా ఒక కమిటీ వేసుకొని వాళ్ళు కూడా ఏం చెప్తారు అంటే, దర్శకులు కానీ నిర్మాతలు కానీ హీరోలు కానీ ప్రేక్షకులు అభిమానిస్తున్నారు, వాళ్ళు చెప్పడం వల్లనే వాళ్ళు ఆదరిస్తున్నారు కాబట్టి మేము బడ్జెట్ ఎక్కువ పెట్టి తీస్తున్నాం, మా తప్పేముందంటారు. అలా అనడం చాలా తప్పు కదండి. ప్రజల బలహీనతో ఆడుకోవడం వాళ్ళు చేసే తప్పు నిర్ణయం అని చెప్పి మేము అనుకుంటున్నాం. దానికి ఇది ప్రధానంగా ఇక్కడ సంధ్య థియేటర్ దగ్గర కనిపిస్తున్న వాతావరణం. మరో వ్యక్తి ఉన్నాడు, ఆ సంతకాల సేకరణ జరుగుతుంది. ఏం చెప్తారు అంటే, ఐబొమ్మ రవికో వైపు మద్దతు పెరుగుతుంది సామాన్యుల నుంచి, మీరేమో సంతకాల సేకరణ కూడా చేస్తున్నారు. ఏం చెప్తారు ఒక సామాన్యునిగా మీరు కూడా? ఒక సామాన్యునిగా సంతకాల సేకరణ అనేది చాలా మంచి విషయం. వీళ్ళు ప్రోగ్రెస్ యూత్ వాళ్ళు ఏదైతే తీసుకున్నారో అది చాలా మంచి పరిణామము. ఎందుకంటే ఈ సంతకాల సేకరణే కానీ ఐబొమ్మ రవే కానీ ఎందుకు ఫేమస్ అవుతున్నాడు అంటే, వీళ్ళు సినిమా థియేటర్ల టికెట్ రేటు పెంచడము, తినుబండరాల రేటు పెంచడము అనేకమైనటువంటి ఉన్నాయి కాబట్టే దానికి అవుతుంది. అదేవిధంగా మీరు ఒకటి అన్నారు, మీరు సినిమా టాకీస్లో సినిమాలు ఎందుకు చూస్తారని అన్నప్పుడు సినిమా మీరు ఎందుకు ఇస్తారు? సినిమా తీయకుండా మేము చూడం కదా. సినిమా థియేటర్లో ఎందుకు కడతారు? సినిమా థియేటర్లు కట్టకుండా మేము సినిమా థియేటర్ రాము కదా. అదేవిధంగా పెద్ద బడ్జెట్ తోటి సినిమా తీస్తుండ్రు. ఎందుకు? బలగం మూవీ ఉంది. బలగం మూవీ ఎంత బడ్జెట్ తోటి సినిమా తీసిండ్రు, ఎంత పాపులర్ అయింది. ప్రతి విలేజ్లో సినిమా చూసిండ్రు. అది బలగం సినిమా ప్రతి విలేజ్లో చూసిండ్రు. అంటే తక్కువ బడ్జెట్ తోటి తీసే సినిమాలు చూడరా? అటర్ ఫ్లాప్ కావా? ఎందుకు పెద్ద బడ్జెట్ పెట్టి ఇక్కడ మా పేదవాళ్ళని నడ్డేందుకు ఇడుస్తారు మీరు? అది తప్పు కదా. సినిమా టాకీస్కి వచ్చినామంటే మళ్ళీ పార్కింగ్ ఫీజు అలాగా గత ప్రభుత్వంలో. అంటే ప్రధానంగా ఒక వార్త వస్తుంది, ప్రేక్షకులు కోరుకుంటున్నారు కాబట్టి మేము బడ్జెట్ పెట్టి బాగా తీస్తున్నాం, వాళ్ళు ఆదరిస్తున్నారు, గజం దుంకుతున్నారు కాబట్టి మేము కూడా బడ్జెట్ పెట్టి తీస్తున్నాం, మరి మాకు మా బడ్జెట్ రావాలి కదా, అందుకే రేట్లు వేస్తున్నాం అంటారు వాళ్ళు. ఎవరైనా చెప్పిండ్రా? ఎవరైనా మీడియా ముందు మాట్లాడిండ్రా పెద్ద బడ్జెట్ పెట్టి తీయమని చెప్పిండ్రా వాళ్ళు? బలగం మూవీ ఉంది, బలగం మూవీకే నువ్వు పెద్ద బడ్జెట్ పెట్టి సినిమా తీయమని చెప్పిండ్రా మీకు? ఎందుకు తీస్తున్నావు? చిన్న బడ్జెటే కదా, అది అటర్ ఫ్లాప్ అయింది కదా. ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్ను నీళ్ళు తెచ్చింది అది సినిమా. బలగం అంటేనే దాని సినిమా పేరులోనే అంత బలగం ఉంది. ఇప్పుడు గత 20 సంవత్సరాల కింద ఒక సినిమా పేరుంటేనే ఆ పేరులోనే సగం సినిమా అర్థమవుతుంది. ఇప్పుడు ఏంది జల్సా, ఇది ఎర్రచందనం, ఇది మన ఏది పుష్ప సినిమా ఏంది, ఆ సినిమా చూసి చాలామంది ఇదే ఎత్తున్నారు, చెడిపోతున్నారు సినిమా. ఆ సినిమా పుష్ప సినిమాలో ఏముందండి? అంతా దొంగతనం అనేది పెద్ద పాపులారిటీ చూపిస్తున్నారు. అది సినిమాలో ఏం మెసేజ్ లేనప్పుడు ఎందుకు పోతున్నారు ప్రేక్షకులకు అర్థం కాక ఏదో వినోదం, ఇది ఒక వినోదం, చూద్దాం మర్చిపోదాం అనే విధంగా. ఇక్కడ ఈ సినీ ఇండస్ట్రీ వల్ల తప్పేం లేదు, ప్రేక్షకులే తప్పు అంటున్నావా? ప్రేక్షకులు తప్పుంది, సినీ ఇండస్ట్రీలో కూడా తప్పుంది, ప్రభుత్వానికి కూడా తప్పుంది. మరో వ్యక్తి ఉన్నాడు మన దగ్గర. ఏం చెప్తారండి ఈ సంతకాల సేకరణకు సంబంధించి? మీరు కూడా ఒక యూత్గా, ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమాలు అంటే ప్రధానంగా వార్త ఏంటంటే, ప్రేక్షకులు ఆదరించడం వల్ల మేము కూడా అడవులుగా బడ్జెట్ పెట్టి తీస్తున్నాం, మరి ఆ పైసలు రావాలంటే కూడా మేము కూడా రేట్లు పెంచుకోవాలి కదా అని చెప్తున్నారు. వాస్తవంగా ఏం మాట్లాడతారు దీని గురించి? ఒకటి, ప్రేక్షకుల బలహీనత ఉంటుంది. తమ అభిమానం అనేది సహజంగా సినిమా హీరోలు అనేది 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ఉంటుంది. హీరోల వెనక లేకపోతే క్రికెటర్ల వెనక అనేది వెళ్ళడం అంటుంది. దీన్ని క్యాచ్ చేసుకోవటం, ఈ బలహీనతల్ని వాళ్ళు క్యాచ్ చేసుకొని సొమ్ముగా మార్చుకుంటున్నారు. ఈ సొమ్ముగా మార్చుకునే క్రమంలో పాలకులు దీన్ని అడ్డుకట్ట వేయాలి. ఎక్కడైతే యూత్ టీనేజ్ వాళ్ళు సినిమాలకి షికార్లకు వైపు వెళుతున్నారో దాన్ని సొమ్ము చేసుకుంటున్న ఈ దర్శకులు నిర్మాతలని సినిమా థియేటర్లు అయినా కానీ వాటిని క్యాచ్ చేసి వీటికి ధరలు ఎంత ఉండాలి ఏంటి అనేది వాళ్ళు నియంత్రణ చేయాలి. అలా నియంత్రణ చేయకపోవడంతో చాలామంది పిల్లలు ఇల్లు అంత దోపిడీ చేసుకొని
గురవుతున్న పరిస్థితుల్లో ఇట్లా వేలాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఎందుకోనంటే ఒక సినిమాకి రిలీజ్ అయితే ఒక ప్రేక్షకుడు అభిమానం వాళ్ళు ముందే వెళ్తారు. మొదట వెళ్ళే వాళ్ళకి 2000 రూపాయల టికెట్ ఉంటుందా? ఒక టికెట్ 2000 రూపాయలు కొనుక్కోగలుగుతారా? అది 100 రూపాయల టికెట్ని 2000 రూపాయలకి ఎలా అమ్ముతారు? పర్మిషన్ ఎలా ఇస్తుంది? బెనిఫిట్ షో అంటే ఏంటి? బెనిఫిట్ షో ఎవరికి వేస్తున్నారు? అది చూసేది ఎవరు? అభిమానులు కదా. ఆ అభిమానులని ఇలా దోచుకోవచ్చా? ఇవన్నీ ప్రభుత్వాలకు తెలియదా? అధికారులకు తెలియదా? ఇలా ఎంత తొక్కిసలాటలో ఇన్ని రూపాయలు పెట్టి ఆ పిల్లలకి, చదువుకునే పిల్లలకి 100 రూపాయల టికెట్ని 2000 రూపాయలకి ఎలా కొంటున్నారు? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? వాళ్ళకి జాబులు కూడా ఉండవు. కానీ ప్రభుత్వం ఆలోచన చేయదా? అధికారులు ఆలోచన చేయదా? పోలీస్ యంత్రాంగం ఆలోచన చేయదా? ఇంత దోపిడీ జరుగుతూ ఉంటే ఈ మల్టీప్లెక్స్లో ఒక వాటర్ బాటిల్ 50 రూపాయల అలా అమ్ముతారా? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇదే సజ్జనార్ గారు ఏం చేస్తున్నారు? ఒక పాప్కార్న్ 310 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది మేము పోయి ఎంక్వైరీ చేయాలన్నా? ఈ పిల్లగాళ్ళు వాళ్ళు జాబులు చేసుకునేటోళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకొని ఈ మల్టీప్లెక్స్లోకి వచ్చి ఈ దోపిడీ ఏంటని మీడియా వాళ్ళందరూ తీసుకెళ్ళి నిరసన వ్యక్తం చేసుకొచ్చి ఆందోళన చేయాలన్నా? అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? సినిమా హీరోలను పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టే సజ్జనార్ గారికి ఇవన్నీ తెలియదా? ఫీల్డ్లోకి రావచ్చు కదా, ఎంక్వైరీ చేయొచ్చు కదా, సినిమా థియేటర్లను చేయొచ్చు కదా. ఎన్ని సీట్ల కెపాసిటీ ఉంది, ఏ సీటుకి ఎంత కేటాయించాలనేది ప్రభుత్వానికి తెలియదా? ప్రధానంగా అభిమానులు లేకపోతే సినిమాకు సంబంధించిన ప్రేక్షకులు ఐబొమ్మ రవికి ఎవరైనా మద్దతు చేస్తే వాళ్ళ కేసులు బుక్ అవుతాయని సజ్జనార్ గారు కూడా చెప్తున్నారు. దానిపై ఇదే కాదు, ఆర్టీసీ బస్సులలో కూడా మూవీ రూల్స్ నుంచి వచ్చినవి, పైరసీ నుంచి వచ్చినవి వేసారని అంటుంది. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ బస్సులలో ఏవి సీడీలు వేసేస్తున్నారా? సీడీలు అయితే లేవు కదా. ఆర్టీసీ బస్సులలో మీరు ఎండీగా ఉన్నప్పుడు ఇదే వేసారు కదా. మరి ఎవరి మీద వేస్తారు? మీ మీద వేస్తారా? ఆర్టీసీ యాజమాన్యం మీదనా, లేదంటే టికెట్ కొన్నటువంటి బస్సులో ప్రయాణం చేసే వాళ్ళ మీదనా? ఇవే కదా పైరసీలు నడిపింది. వాటిని దాని మీద ఆర్టీసీ బస్సులలో కూడా వేశారు. అంటే చూసే వాళ్ళ మీద కాదు, అది పైరసీలు ఎవరు తయారు చేస్తున్నారు అనేది కాదు, ఎవరు ఎందుకు తయారు చేస్తున్నారు, ఈ పైరసీలలో ఎందుకు చూస్తున్నారు, అంటే ఈ థియేటర్లకు ఎందుకు రావట్లేదు, ఒక కుటుంబ సమేతంగా ఒక యూత్గా వచ్చి ఎందుకు చూడట్లేదు అని చెప్పేసి పైరసీలు ఎందుకు వస్తుందని ప్రభుత్వం ఆలోచన చేయాలి. దీని మీద మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీని మీద అంటే ప్రధానంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కాబట్టి మేము ఎన్ని వేల కోట్లు పెట్టినా వాళ్ళు ఆదరిస్తున్నారు, మాకు ఆ డబ్బు వస్తుంది కాబట్టి వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి మేము తీస్తున్నాం, మా తప్పేం లేదని సినీ ఇండస్ట్రీ దర్శకులు కానీ నిర్మాతలు కానీ వీళ్ళంతా అంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా చాలా చిన్న సినిమాలు కూడా ఆడుతున్నాయి. ఈ మధ్య కూడా రాజు రాంబాయి చిన్న బడ్జెట్ సినిమా ఎందుకు ఆదరిస్తున్నారు? ఎవరన్నా వెళ్ళి ఈ సినిమా చూడాలని వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటున్నారు. చాలా జాతరలాగా జరుగుతున్నాయి చిన్న చిన్న సినిమాలు. ఇంతకుముందు బలగం సినిమాలు, చిన్న చిన్న సినిమాలు, చిన్న బడ్జెట్ సినిమాలు, ఏ హీరో, ఏ అందం లేదు, ఏ మార్గం లేదు, ఏ బలగం లేదు. ఈ సినిమాలు ఎందుకు ఆడుతున్నాయి అంటే సబ్జెక్టు, కంటెంటు. పెద్ద పెద్ద సినిమాలు, భీమ్లా నాయక్ పెద్ద హీరో, భీమ్లా నాయక్ సినిమా తీసిండు, ఏమైపోయింది? ఆచార్య సినిమా తీసిండు, పెద్ద హీరో, మెగాస్టార్, ఏమైపోయినాయి? సాహోనో ఏదో తీసిండ్రు సినిమా, ఏమైపోయినాయి? అంటే పెద్ద హీరోలతోనే ఆడతాయని కాదు, కంటెంట్ ఉండాలి, నచ్చాలి, అది ప్రేక్షకు కూడా నచ్చాలి. అది ఖచ్చితంగా నచ్చితే సినిమాలు ఖచ్చితంగా ఆడతాయి. అంతేగాని పెద్ద బడ్జెట్ పెట్టినా మీరు అందరూ పర్మిషన్ ఇవ్వాలి, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి, మేము బెనిఫిట్ షోలు ఇస్తానంటే కుదరదు. బెనిఫిట్ షోలు రద్దు చేయాలి. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన రేవంత్ రెడ్డి గారు మరొకసారి సినిమా రాగానే మళ్ళీ బెనిఫిట్ షోలు పర్మిషన్ ఇచ్చిండు. అంటే నీటి మీద రాతల మీ హామీలన్నీ ఏమైపోతున్నాయి? మీ హామీలన్నీ ఇట్లా ఇస్తే చేస్తారా? ఇట్లా అంటే ప్రేక్షకులు ఎట్లా పడితే అట్లా తొక్కిసలాటలో చచ్చిపోయినా కానీ అప్పుడు తొక్కిసలాట జరిగిన తర్వాతనే తీసుకుంటారా? మళ్ళీ అది మర్చిపోయిన వెంటనే మళ్ళీ బెనిఫిట్ షోలకి ఇస్తారా? అంటే పెద్ద పెద్ద సినిమాలకి ఎందుకు అవుతుంది? విదేశాలలో ఎందుకు తీయాలి? ఒక సినిమాకి హీరోకి ఎందుకు పారితోషికం ఎందుకు ఇవ్వాలి? 400 కోట్లు 100 కోట్లు ఎందుకు ఇవ్వాలి? చిన్న హీరోలను పెట్టుకోండి, లేదంటే మేము ఇంత ఇస్తామని పెట్టుకోండి. వీటన్నిటిని పెట్టి మళ్ళీ ప్రేక్షకుల్ని జలగల్లాగా పేల్చడం ఏంటి? సినిమా టికెట్ల రూపంలో, మాల్స్లలో అధిక రేట్ల ద్వారా మీద ఇది కరెక్ట్ కాదు అంటున్నాం మేము. అంటే మీకు రేట్లు ఎక్కువ, టికెట్ రేట్లు పెంచడం లేకపోతే స్నాక్స్ ఇవన్నీ ఉంటే ఎవరు చూడమన్నారు మిమ్మల్ని? ఎవరైనా బలవంతంగా మిమ్మల్ని తీసుకొచ్చి సినిమా టాకీస్లో కూర్చోబెట్టి చూడండి అని ఎవరైనా చెప్తుర్రా? చూడకుండి అనే వాదన కూడా వస్తుంది కదా. ఎవరు తీయమన్నారు ఇంత బడ్జెట్ అంటున్నాం మేము? ఎందుకు తీస్తున్నారు? ఎవరిని బడ్జెట్ పెట్టి ఎందుకు తీస్తున్నారు? మీరు ఇంత సినిమా హీరోలకి ఎందుకు ఇస్తున్నాం అంటున్నాం? సినిమా థియేటర్లు ఎందుకు మరి మూసేయండి? సినిమా థియేటర్లు ఎందుకు పెట్టారు? సినిమాలు ఎందుకు వేస్తున్నారు? మీరు ఎవరిని చూడవద్దు అని అంటే మీరు చూడాలనే కదా తీసేది. అది చూడాలనుకుంటారు సహజంగా, ఫ్యామిలీలు వచ్చి చూడాలనుకుంటారు. అంటే వస్తున్నారు కదా, చూస్తున్నారు కదా, కానీ నువ్వు వాళ్ళని బలహీనత చేసుకొని నువ్వు ఇష్టారంగం వసూలు చేస్తావా? పోలీసు యంత్రాంగం ప్రభుత్వాన్ని ఆసరా చేసుకొని వాళ్ళందరినీ మచ్చిక చేసుకొని నువ్వు ఇష్టారాజ్యం వసూలు చేస్తావా? అడిగే వాళ్ళు ఎవరు ఉండరా? అడిగే వాళ్ళు లేరని ఎట్లా పడితే అట్లా వసూలు చేస్తారా? ఇది సరైనది కాదు. ప్రభుత్వం అడగకపోతే ప్రజలు అడుగుతారు. ప్రతిపక్షంలో పార్టీలు అడగకపోయినా ప్రతిపక్షంలో ప్రజలు ఉంటారు, యూత్ ఉంటారు, కడుపు మండే వాళ్ళు ఉంటారు, నిలదీసే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా దీని మీద మీరు ఆలోచించాలి. ఆలోచించకపోతే
తీసుకోకపోతే నిర్మాతలు కానీ థియేటర్లు కానీ ప్రభుత్వాలు కానీ ఎండగట్టే పరిస్థితి యూత్ ఉంటుంది. ఇప్పటికే ప్రజల మద్దతు వచ్చింది. అనేక మంది సంతకాల సేకరణ చేస్తారు. ఈ ఉద్యమం సంతకాల సేకరణతో ఆగిపోదు. మంత్రిని కలుస్తాం, సత్యనారాయణ గారిని కలుస్తారు, తర్వాత రౌండ్ టేబుల్ చర్చ వేదిక పెడతాం, ఆఖరికి పోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తామని. ప్రధానంగా ఇది ప్రేక్షకుల అభిమానుల యొక్క బలహీనతను ఆసరగా చేసుకొని నిర్మాతలు, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు వీళ్ళంతా ఆడుతున్న నాటకం ఇది. కేవలం అమాయక ప్రజల యొక్క వాళ్ళ యొక్క బలహీనతను ఆసరా వేసుకొని బడ్జెట్ చాలా మటుకు బడ్జెట్ పెంచి వాళ్ళని దోపిడీ చేస్తున్నారు. సినిమా టికెట్ రేట్లు పెంచి, పార్కింగ్ రేట్లు, తినుబండార రేట్లు పెంచి ప్రజలను అడ్డంగా దోసుకుంటున్నారని ప్రధానంగా PYL ప్రోగ్రెస్ యూత్ లీగ్ నుంచి వీళ్ళు ప్రధానంగా సంతకాల సేకరణ కూడా చేపట్టినారు. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు, సంతకాల సేకరణ వరకే ఆగదు. ఇది హైదరాబాదులో నడిబొడ్డున ఉద్యమం ఉధృతమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేస్తాం. ప్రభుత్వం దిగి రావాలి, సినీ ఇండస్ట్రీ దిగి రావాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.